ఈరోజు సిస్టాబ్ గురించి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. సిస్టాబ్ అనేది ఉమెన్ హెల్త్ కేర్ ప్రొడక్ట్. సిస్టాబ్ అనేది ప్రతి గైనకాలజిస్ట్ దగ్గర ఉండాల్సినటువంటి ప్రొడక్ట్. సిస్టాబ్ అనేది మెనిస్ట్రేషన్ అవుతున్నటువంటి ప్రతి ఉమెన్ కూడా వాడాల్సినటువంటి ప్రొడక్ట్. ఏజ్ వచ్చి 15 to 50 years మధ్యలో ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరూ కూడా వాడాల్సినటువంటి ప్రోడక్ట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ చెప్తున్నానంటే ఈరోజు చాలా మందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది, బట్ దాన్ని ఐడెంటిఫై చేయలేని పొజిషన్లో చాలా మంది ఉన్నారు. ఒకటి హార్మోన్ ఇంబ్యాలెన్స్, నెంబర్ 2 ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో గెస్టేషనల్ డయాబెటిక్ అంటే మనకి జనరల్ గా ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి డయాబెటిక్ వస్తూ ఉంటుంది, అది ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో గెస్టేషనల్ డయాబెటిక్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, 4వ వచ్చేటికి పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఇష్యూ. సో వీళ్ళకి ఈ సిస్టాబ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. దీంతో పాటు మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నటువంటి పీపుల్, ఎస్పెషల్లీ ఉమెన్ కి సంబంధించిన ఉమెన్ అనే కాదు, మెన్ అనే కాదు, ఎవరికైనా సరే ఈ స్టమక్ దగ్గర ఫ్యాట్ ఎవరికైతే డిపాజిట్ అయిపోయి ఉంటుందో ఇది ఒక రకమైన మనకి మెటబాలిక్ సిండ్రోమ్. రెండోది ఈ ఎల్డిఎల్ అంటాం, లో డెన్సిటీ లిపోప్రోటీన్. బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినా ఇది కూడా మెటబాలిక్ సిండ్రోమే. గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఏదైతే ఉందో ఇది తక్కువైనా కూడా మెటబాలిక్ సిండ్రోమ్ కింద లెక్క. హై టెన్షన్ మనకి బీపీ ఎక్కువ ఉన్నా సరే అది కూడా మెటబాలిక్ సిండ్రోమ్ కింద లెక్క. నెక్స్ట్ గ్లైసమిక్ ఎఫెక్ట్ అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా మెటబాలిక్ సిండ్రోమ్ కింద లెక్క. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా ఈ సిస్టాబ్ అనేది మనకి సపోర్ట్ అవుతుంది. జనరల్ గా లేడీస్ కి ఎస్పెషల్లీ ఈ ఉమెన్ కేర్ సంబంధించినంత తీసుకున్నప్పుడు ఈ మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బెన్స్ అవుతున్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నా, అబ్డామిన్ పెయిన్ వస్తున్నా, ఈ పెల్విక్ బోన్ అంటే ఉమెన్ కి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెల్విక్ బోన్ అనేది స్ట్రెంత్ ఉంటుంది. మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్లలో ఈ పెల్విక్ బోన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, వెరీ స్ట్రాంగ్ గా ఉండదు. సో ఆ పెల్విక్ బోన్ దగ్గర చాలా మందికి పెల్విక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ ఎఫెక్ట్ ఉన్నా, నెక్స్ట్ ఎక్సెస్ బ్లీడింగ్ అవుతున్నా, నెక్స్ట్ ఇంటర్నల్ గా వాళ్ళకి వజనల్ ఇన్ఫెక్షన్ కానీ, వజనల్ డ్రైనెస్ కానీ, సిస్ట్స్ ఫామ్ అవుతున్నా కానీ, వీటన్నిటికీ కూడా మనకి సిస్టాబ్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. సిస్టాబ్ అనేది ప్రతి గైనకాలజిస్ట్ దగ్గరికి కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ గైనిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ పడేది ప్రెగ్నెన్సీ మీద పడుతుంది. అంటే వీళ్ళకి ఎక్కడ కూడా ప్రెగ్నెన్సీ నిలబడదు అనమాట. ఎస్పెషల్లీ ఈ ఓవులేషన్ ఎఫెక్ట్ అంటుంది. ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 12 to 24 hours ఏదైతే ఎగ్ ఉంటుందో దాన్ని నిలబెట్టడానికి, స్ట్రెంత్ అవ్వడానికి మన యొక్క సిస్టాబ్ అనేది సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఐవీఎఫ్కి వెళ్తారు. ఐవీఎఫ్కి వెళ్ళే ముందు డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ మయో ఇన్నోసిటాల్ అనే దాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మన సిస్టాబ్ లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ మయో ఇన్నోసిటాల్. ఇది ఒక రకమైన గ్లూకోజ్ మాలిక్యూల్, అంటే షుగర్ మాలిక్యూల్ చెప్తాం. ఇది విటమిన్ బి జాతికి చెందినటువంటిది, B8 అంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ విటమిన్, బట్ ఇట్ కన్సిడర్ యాజ్ ఎ విటమిన్ బి. ఇది ఒక గ్లూకోజ్ మాలిక్యూల్. ఇది మన బాడీలో వేరియస్ ఫంక్షన్ జరగడానికి అవసరమైనటువంటి మాలిక్యూల్, ఈ షుగర్ మాలిక్యూల్. ఎస్పెషల్లీ ఈ డయాబెటిక్ ఇష్యూస్ తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళది యొక్క ఆ సఫర్మెంట్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 2 ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే దిస్ ఇస్ ద ఓన్లీ వన్ ప్రోడక్ట్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాడేటువంటి ఏకైక ప్రోడక్ట్ ఇది. ఆ ప్రెగ్నెన్సీ కన్సిస్టెన్సీ నిలబడడానికి, స్ట్రెంత్ అవ్వడానికి సపోర్ట్ అయ్యేటువంటిది ఈ మయో ఇన్నోసిటాల్. నెక్స్ట్ మెటబాలిక్ రేట్ ని యాక్సలరేట్ చేయడానికి, దీంతో పాటు ఏదైతే మనం హైపర్ టెన్షన్ కానీ, ఓవర్ వెయిట్ ఎఫెక్ట్ కానీ రెడ్యూస్ కావడానికి, వెయిట్ రెడ్యూస్ అవడానికి కూడా ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. జనరల్ గా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యడం దానికి కారణం ఏంటంటే పీసీఓడి, పీసీఓఎస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. నెంబర్ 1, వీళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల 2 రకాల హార్మోన్స్ ఉంటాయి. ఒకటి ఈస్ట్రోజన్ హార్మోను, 2 ఆండ్రోజన్ హార్మోన్.
ఈస్ట్రోజన్ హార్మోన్ కన్నా ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువ అవ్వటం వల్ల వీళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ అనేది గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకి మీసం దగ్గర కానీ, గడ్డం దగ్గర కానీ, సైడ్ కానీ, ఛాతి మీద కానీ డిఫరెంట్ ప్లేసెస్ లో అన్వాంటెడ్ హెయిర్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ సిమ్టమ్ పీసీఓడి. దీంతో పాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దీంతో పాటు ఈ హెయిర్ ఏదైతే ఉందో రాలటము, జుట్టు పలచబడటం, ఇది ఒక సిమ్టమ్ ఉంటుంది. దీంతో పాటు మూడ్ అనేది స్వింగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇరిటేటింగ్ అవ్వటమో లేకపోతే సంథింగ్ దీని పాయింట్ ఆఫ్ లోనే వాళ్ళ మూడ్ అనేది స్వింగ్ అవుతుంది. వాటి ఎఫెక్ట్స్ ని రెడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ లో కూడా ఇది మనకి సపోర్ట్ అవుతుంది. ఈ హార్మోన్ ఎప్పుడైతే తగ్గుతుందో, ఇంబ్యాలెన్స్ అవుతుందో, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల దీని ఇంపాక్ట్ బోన్ మీద కూడా పడుతుంది. అందువల్ల ఈ మయో ఇనోసిటాల్ తో పాటు విటమిన్ D3 కూడా కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విటమిన్ D3 కాంబినేషన్ ఉండడం వల్ల బోన్ స్ట్రెంథనింగ్ కి అండ్ కాల్షియం ఏదైతే ఉందో అది సింథసైజ్ అయ్యి బోన్ డెన్సిటీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఈ పర్టికులర్ పీరియడ్ లో ఉన్నటువంటి ఉమెన్ నైట్ పడుకుని మార్నింగ్ లేచేటప్పుడు చాలా మందికి కాలు పిక్క దగ్గర పట్టేస్తూ ఉంటుంది. సడన్ గా విపరీతమైన పెయిన్ రావటం, ఈ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల విపరీతమైన పెయిన్ తో చాలా సఫర్ అవుతూ ఉంటారు, ఎస్పెషల్లీ ఉమెన్ ఎస్పెషల్లీ. సో అలాంటి వాళ్ళకి దాన్ని ఏమంటామంటే వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం. అంటే కాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లడ్ హార్ట్ వరకు పంపింగ్ కావడానికి కావాల్సినటువంటి సర్క్యులేషన్ అనేది తగ్గడం అనమాట. వాటిని స్ట్రెంత్ చేయడానికి, పంపింగ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడానికి మన గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఒకటి మనకి దీన్ని వాడడం జరిగింది. ఈ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుందంటే వీనస్ ఇన్సఫిషియన్సీ ఎఫెక్ట్ ని రెడ్యూస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ. బాడీలో పేరుకుపోయినటువంటి ఆక్సిడేషన్ స్ట్రెస్ ఎఫెక్ట్ కానీ, ఇన్ఫ్లమేషన్ ఎఫెక్ట్ కానీ రెండింటిని కూడా రెడ్యూస్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ ని రెడ్యూస్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. సో ఆ కాంబినేషన్స్ మనకి చాలా వరకు సపోర్ట్ అవుతుంది జరుగుతుంది. నెంబర్ 1 మయో ఇన్స్టాల్, నెంబర్ 2 వైటమిన్ D3 అండ్ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్. ఈ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి ఆ ఉమెన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఫెర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ కన్సీవ్ కావడానికి, ఆ వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబడడానికి కావాల్సినటువంటి స్ట్రెంత్ సపోర్ట్ ని కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ సిస్టాబ్ అనేది మనకి సపోర్ట్. సో ప్రాబ్లం ఉన్నా లేకున్నా సిస్టాబ్ ని వాడుకోవచ్చు. ప్రాబ్లం లేకపోతే రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో దాని ఎఫెక్ట్స్ రెడ్యూస్ అవడానికి సపోర్ట్ అవుతుంది. ప్రాబ్లం ఉంటే దీన్ని 2 times మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్ గా కనుక వీటేన్ టాబ్లెట్ తో కనుక వాడితే ఈ మల్టీవిటమిన్స్ వల్ల స్కిన్ కాంప్లెక్స్ పెరుగుతుంది, హెయిర్ థిక్నెస్ ఎఫెక్ట్ రెడ్యూస్ అవుతుంది, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, అండ్ చాలా మంది బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు బ్లాక్ ప్యాచెస్, ఎవరికైనా సరే బ్లాక్ స్పాట్స్, బ్లాక్ ప్యాచెస్ వస్తున్నాయంటే ఇట్ మే కన్వర్ట్ ఇన్ టు డయాబెటిక్ ఆర్ ఇట్ మే లీడ్స్ టు క్యాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఆ క్యాన్సరస్ ఎఫెక్ట్ రాకుండా రిడ్యూస్ కావడానికి కూడా ఇది రెగ్యులర్ కన్జంప్షన్ లో మీకు లాంగ్ టర్మ్ హెల్ప్ అవుతుంది. ఎవరైతే రెగ్యులర్ కన్జంప్షన్ లో లాంగ్ టర్మ్ యూజ్ చేసుకుంటారో వాళ్ళు గైనిక్ ఇష్యూస్ తో పాటు ఇంటర్నల్ ఆర్గానిజం హెల్దీ కావడంతో పాటు అదర్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవడానికి కావాల్సినటువంటి స్ట్రెంత్ కూడా మనకి సపోర్ట్ అవుతుంది. దీన్ని మీరు కంపల్సరీగా భోజనానికి 1/2 hour బిఫోర్ కానీ, భోజనం తిన్న తర్వాత 2 hours తర్వాత కానీ టాబ్లెట్ తీసుకోవాలి. దీన్ని భోజనంకి 1/2 hour బిఫోర్ లేదా భోజనం తర్వాత 2 hours తర్వాత దీన్ని తీసుకోవాలి. సో ప్రాబ్లం లేనటువంటి వాళ్ళు డైలీ 1 తీసుకోండి, ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు డైలీ 2 తీసుకోవాలి. ఎందుకంటే దీని కాంబినేషన్ కంపోజిషన్ స్ట్రెంత్ చేయడానికి కావాల్సినటువంటి మినిమం 2 టాబ్లెట్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు. ఇది దీని కాంబినేషన్ బిటేన్ తో తీసుకోండి. సో ఈ విధంగా రెగ్యులర్ గా మనం కన్జ్యూమ్ చేయడం వల్ల గైనిక్ ఇష్యూస్ రిజాల్వ్ అవడంతో పాటు హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, బాడీ స్ట్రెంత్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మనకి ఇది అవుతుంది. ఎందుకంటే బోన్ స్ట్రెంథనింగ్ సపోర్ట్ అవుతుంది, అండ్ పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది, అండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది, అండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందని స్టేబుల్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. హెల్దీ స్కిన్, హెయిర్, బాడీ డెవలప్మెంట్ కి సపోర్ట్ అవడానికి సిస్టాబ్ అనేది హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మ్యాండేటరీ ప్రోడక్ట్స్ మన ఫ్యామిలీలో ఆడపిల్లల కోసం కంపల్సరీగా దీన్ని వాడాల్సిన ప్రోడక్ట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సిస్టాబ్. థ్యాంక్ యూ ఆల్.